వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ బావమరదలు. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈసారి ఎక్కడికి వెళ్ళాము అనేది తమిళ చూడగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు మేము ప్రొద్దుటూరులో మైదుకూరు రోడ్లో మండి బజార్ ప్రక్కనే అయోధ్య రామ మందిర్ అయితే సెట్ వేశారు. అక్కడికైతే వచ్చాము. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నానో మా బావని అయోధ్యకి తీసుకెళ్ళు అని. అంత దూరం తీసుకెళ్ళడం కష్టం, కానీ నేనైతే మా ఫ్రెండ్స్తో వెళ్ళొస్తాను అని చెప్పాడు. ఎప్పుడు చూడు మీ ఫ్రెండ్స్తోనే వెళ్తావు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవు అని అంటే, అప్పుడు సరే రేపు వెళ్దాంలే అన్నాడు. ఏంటి మా బావేనా ఈ మాట అనింది? నాకు అస్సలు నమ్మవద్దు కావట్లేదు అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఆ రోజంతా ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని అనిపిస్తుంది. ఏదైతే అది అయిందిలే అని రెడీ అయితే అయ్యాను. వెళ్దాం పదా అని తీసుకెళ్ళాడు. నా ఆనందానికి అసలు అవధులే లేవు. ఎంత హ్యాపీగా అనిపించిందో అక్కడికి వెళ్ళాకే అర్థమైంది. నన్ను తీసుకెళ్తా అని చెప్పింది అయోధ్యకి కాదు, ప్రొద్దుటూరులో ఉన్న అయోధ్య సెట్కి అని. అంత దూరం వెళ్ళి చూడలేకపోతున్నామని కొంచెం బాధ ఉంది, కానీ అంత దూరం వెళ్ళలేం కాబట్టి కనీసం అయోధ్యలో ఉన్నట్టు మన ప్రొద్దుటూరులో యాజ్ ఇట్ ఈస్ అలానే అచ్చు గుద్దినట్టు సెట్టు వేశారు. అయోధ్యకు వెళ్ళలేని వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి. నిజంగా చెప్తున్నానండి, అసలు చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. అంత బాగున్నాడు మన బాలరాముడు. లోపలికి వెళ్తుంటే అయోధ్యకి వెళ్ళినట్లే అనిపించింది. అక్కడ ఉన్నట్లే సెట్టు వేశారు. అలా ఎలా వేశారండి బాబు? ఈ సెట్టు వేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్పాల్సిందేనండి. నాకైతే చాలా బాగా నచ్చింది. అక్కడ స్వామిని దర్శించుకొని ఇంకా అక్కడికి వెళ్ళినందుకు గుర్తుగా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని ఇంకా ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళిపోయాము. అయోధ్య రామ మందిరం చుట్టూ అవతల యువతల ఫ్లెక్సీలు వేశారు. బాలరాముడి బాల్యం నుంచి సీతారాముల కళ్యాణం మరియు సీతారాముల పట్టాభిషేకం, రామాయణం స్టోరీని ఫ్లెక్సీలుగా వేసి పెట్టారు. ఇక్కడ మా ఫ్రెండ్ కూతురు ఇంకా మా హస్బెండ్ తనని అడుగుతున్నాడు, ఇక్కడున్నదెవరు అక్కడున్నదెవరు అని అడుగుతూ తనకు అర్థమయ్యేలా చెప్తున్నాడు సీతారాముల గురించి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి రామాయణం మహాభారతం స్టోరీస్ చెప్తూ ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తాయి? అలాగే మన సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా నేర్పించాలి. ఇంకా ఎగ్జిబిషన్ లోకి అయితే వెళ్ళాము. అబ్బబ్బబ్బబ్బా, ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడటానికి. పైగా సాంగ్స్ కూడా పెట్టారు. చుట్టూ షాప్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి. మనం ఏవైనా చిన్న చిన్నవి కొనాలంటేనే బయట 10 నుంచి 20 షాపులు తిరిగితే కానీ దొరకవు. తిరిగి తిరిగి నీరసం వచ్చి ఇంకోసారి ఎప్పుడైనా కొనుక్కోవచ్చులే అని రిటర్న్ అయితే వస్తూ ఉంటాం కదా. కానీ అలా కష్టపడకుండా ఏం కావాలన్నా కొనుక్కోవడానికి వీలుగా మన బడ్జెట్లోనే మనం తీసుకునేలాగా అన్నీ ఒకే దగ్గర పెట్టారు. మనకు కావాల్సినవన్నీ ఇక్కడ దొరుకుతాయి. బ్యాంగిల్స్ నుంచి ఫ్యాన్సీ ఐటమ్స్ వరకు, కూల్ గ్లాసెస్ నుంచి వాచ్ల వరకు. ఈసారి ఇక్కడ బట్టలు కూడా పెట్టారు. బుక్ స్టాల్ కూడా పెట్టారు. లోపలికి వెళ్ళగానే చిన్న పిల్లని అయిపోయానండి కొద్దిసేపు. మా బావని అది కొనివ్వు ఇది కొనివ్వు అని బాగా ఇబ్బంది పెట్టేశాను. నిన్ను తీసుకొచ్చిన పాపం ఊరికే పోతుందా? దారిన పోయే ముళ్ళను కాలుకు తగిలించుకోవడం అంటే ఇదేనేమో. ఇంకా ఏం చేయలేంలే, కానీ ఇదిగో ఏం కావాలో కొనుక్కోపో అని డబ్బులైతే ఇచ్చేశారు. నేను మా ఫ్రెండ్ ఇద్దరం కావాల్సినవన్నీ కొనుక్కున్నాము. ఆ తర్వాత అక్కడ గేమ్స్ కూడా ఉన్నాయి. ఆడకుండా వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? అక్కడున్న గేమ్స్ అన్నీ ఆడితే మా బావ జోబికి పెద్ద చిల్లు పడుతుందని ముందే ఊహించి 2-3 గేమ్స్ ఆడి అక్కడితో ఆపేశాను. ఫస్ట్ ఈ రింగ్ గేమ్ అయితే ఆడాము. లాస్ట్ టైం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఈ రింగ్ గేమ్లో 100 రూపీస్ అయితే గెలుచుకున్నాను. కానీ అప్పుడు వీడియో తీయలేదు. అన్న నువ్వు వీడియో తీయి, నేను 100 రూపీస్ వేస్తాను, 100 రూపీస్ నా టార్గెట్ అని చెప్పి అడిగి మరీ వీడియో తీయించుకున్నాను. కానీ అసలు వేయలేకపోయాను. ఆ తర్వాత నెక్స్ట్ గేమ్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ గేమ్ గెలిస్తే బ్యాట్ వస్తుందని చెప్పారు. మా ఆయనకి బ్యాట్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి గేమ్ అయితే ఆడాను. అన్నట్టుగానే మా ఆయనకి బ్యాట్ గిఫ్ట్గా ఇచ్చాను. ఇంకొక గేమ్ కూడా ఆడాను. ఇందులో గెలిస్తే పెద్దదే వస్తుందిలే అనుకుని ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మరీ ఆడాను. ఇదో ఈ బుట్ట చేతిలో పెట్టారు. ఎగ్జిబిషన్కి వెళ్ళేదే ఈ బ్రేక్ డాన్స్, జైంట్ వీల్ ఎక్కడానికి. అవి ఎక్కకుండా ఎలా వెళ్తామండి ఇంటికి? వెళ్ళి తీరాల్సిందే. అందుకే ఫస్ట్ లేట్ చేయకుండా బ్రేక్ డాన్స్ అయితే ఎక్కేశాను. ఆ తర్వాత దాని పక్కన ఉన్నది కూడా ఎక్కేశాను, కానీ దాని పేరు నాకు తెలీదు. మా హస్బెండ్ని రా ఎక్కుదాము ఎంజాయ్ చేద్దాము అంటే, అమ్మో నేను రాను, నాకు వామిటింగ్ వస్తుంది, కళ్ళు తిరుగుతాయి అని చెప్పి తప్పించుకున్నాడు. మా ఫ్రెండ్ కూడా అలానే తప్పించుకుంది, నాకు హ్యాండ్ ఇచ్చింది. నేను ఒక్కదాన్ని ఎలా ఎంజాయ్ చేస్తాను చెప్పండి? ఎవరైనా 2-3 ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరు.
ఇంకా ఫైనల్‌గా 2 కూతురు నేనొస్తాను పదా పిన్ని నీకు తోడు అని చెప్పి వచ్చింది. ఇంకా తనొచ్చింది కాబట్టి ఆ రెండైనా తిరగగలిగాను. తోడు ఎవరు లేకపోతే అసలు ఆ మజానే ఉండదు తెలుసా! అందుకే ఆ రెండిటితోనే ఆపేసాను. వాళ్ళెవరో ఒకరొచ్చుంటే జెయింట్ వీల్, కొలంబస్ కూడా ఎక్కుదాం అనుకున్నాను. ఇంకా అంతటితో ఆపేసాను. ఇంకా పిల్లల కోసం సరదాగా బోటింగ్ అయితే పెట్టారు. ఇంకా మా ఫ్రెండ్ పిల్లలు కూడా చాలా సేపు బాగా వాటర్‌లో ఎంజాయ్ చేశారు. అప్పటికే బాగా లేట్ అయిపోయింది. తిరిగి తిరిగి అలసిపోయాము. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఇంకా ఆకలికి తట్టుకోవడం నా వల్ల కాలేదు. ఎగ్జిబిషన్ అయిపోయాక అక్కడి నుంచి నేరుగా తినడానికైతే వెళ్ళాము. ఇక్కడ మా ఫ్రెండ్ కూతురు నాకు ప్లెయిన్ దోస కావాలి అని మా బావకి చెప్తుంది. ఇంకా నేనైతే మసాలా దోస చెప్పాను. టేస్ట్ అయితే సూపర్‌గా ఉండింది. ఫుల్‌గా తినేసి ఇంటికి రిటర్న్ అయితే వెళ్ళాము. మేము ఎగ్జిబిషన్‌కి వెళ్ళొచ్చి చాలా రోజులవుతుంది. వీడియో ఎడిట్ చేయడం కొంచెం లేట్ అయింది. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.